హాయ్ గైస్, నేను మీ సిద్ధు. వెల్కమ్ టు ద డైలీ లైఫ్. ఈరోజు మనం సింహాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాం. ఈ వీడియోలో మీరు మొత్తం వ్లాగ్ దాని గురించే చూడొచ్చు. మనం స్టార్ట్ అయ్యాం ప్రెజెంట్ అయితే బొబ్బుల్లో. ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి సింహాచలంలో దిగేసి ఇంకా నెక్స్ట్ వీడియోలోనైతే మీరైతే చూడండి. మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. టికెట్ తీద్దామని అంటే టికెట్ వద్దని అంటారు. టికెట్ లేని ప్రయాణం నేరం కింద వస్తుంది. చెప్తుంటే అర్థం కాదులే. సో టికెట్ తీయడానికి అయితే వెళ్తున్నాం. టికెట్ తీసుకొని ట్రైన్ అయితే వచ్చేస్తుంది. టికెట్ తీయడానికి వెళ్ళాం, కానీ టికెట్ తీయడం దగ్గరే ఒక 20 మినిట్స్ అయిపోద్ది. ఈ లోపల ట్రైన్ వచ్చేద్దని చెప్పి టికెట్ స్కిప్ చేస్తాం. నేరాలు ఘోరాలు అంటే మాకు ఇష్టం. మొత్తానికి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ట్రైన్లోకి అయితే ఎక్కేసాం. అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు, కానీ తప్పదు, వెళ్ళిపోవడమే. దగ్గర దగ్గర 3 అవర్స్ జర్నీలో అసలు ఖాళీ లేదు. చూడొచ్చు. అస్సలు ఖాళీ లేదు. వీడియో క్లిప్పులు తీద్దామన్నా అసలు అవ్వలేదు. నించున్నాం అంతే. పాకెట్లో చేయి పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. జస్ట్ ఇప్పుడే దిగాం సింహాచలం. సింహాచలం స్టార్టింగ్ లోనే కొట్టేసి అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోతున్నారు గిరి ప్రదక్షిణ. ఇంకా మనం కూడా ఇక్కడే స్టార్ట్ చేసేస్తాం. సో మొత్తానికి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. టైం చూడొచ్చు మీరు. 4 అయితే అవుతుంది. ఎన్ని అవర్స్ లోని గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేస్తాము. 32 కిలోమీటర్స్. చూద్దాం. మన ఈ 32 కిలోమీటర్స్ వాక్ లోనైతే 4 కిలోమీటర్స్ నడిచి సింహాచలం కొండ కిందకైతే వచ్చాం. ఇక్కడ కూడా మీరు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూ అయిపోతాం. చాలా మంది అయితే వచ్చారు గిరి ప్రదక్షిణకి. మీరు పైకి చూడొచ్చు. పైన అయితే కొండ. గుడి కింద కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఆ లైన్ అయితే దగ్గర దగ్గర చాలా ఉంది. ఇక్కడే 1.5 అవర్ పట్టేస్తుంది. చూడొచ్చు. చాలా మంది ఇక్కడే కొబ్బరికాయలు ఇసిరి అయితే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మనం ఇక్కడి నుంచి మూవ్ అయితే అయిపోదాం. చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఇక్కడ చాలా ఉంది. ముందు చూడొచ్చు. ఇక్కడ మొక్కుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. కంటిన్యూ చేసి ఫినిష్ అయితే చేయాలి. ఎన్ని అవర్స్ లో ఫినిష్ చేస్తాం అనేది మనకు తెలీదు. చూడాలి. ఇప్పుడు ఒక 7 కిలోమీటర్స్ అయితే నడిచాం కొబ్బరికాయ కొట్టిన ప్లేస్ దగ్గర నుంచి. ఇప్పటికి వచ్చి కాలన ప్లేస్ ఏం లేవు. క్లియరా లేవు గాయ్స్. 32 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ మొత్తం నడిచేస్తా పక్క లేకపోతే మధ్యలో ఆగిపోతా. కాలన ప్లాట్ ఏది లేదు. అలాంటి వెయిట్ లేవు. సరే చూస్తా. ఫస్ట్ టైం కదా ఇది? ఫస్ట్ టైం. నా సెకండ్ టైం. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ స్టాప్ ఎక్కడ? ఎన్ని కిలోమీటర్స్? 15. అది ఇంచుమించు ఒక 13-14. చూద్దాం. స్టాప్ లేకుండా ఎక్కడ వరకు నడుస్తాం అనేది. ఆన్ ది వేలోనైతే మన ఫేవరెట్ అయిన వైజాగ్ మురి మిక్సర్ కనిపించింది. ఇది ఒక 2 ప్లేట్స్ అయితే తీసుకొని కంటిన్యూ అయితే చేసేద్దాం. ఇంకా అక్కడ చూడొచ్చు 29 కిలోమీటర్స్. 29 కిలోమీటర్స్ ఉంది. ఆ 29 లో 4 తీసేయాలి. ఎందుకంటే 4 కిలోమీటర్స్ ముందే కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసాం కాబట్టి 4 తీసేస్తే 25 కిలోమీటర్స్. దీని ప్రకారంగా అయితే 7 కిలోమీటర్స్ ఇప్పటికి నడిచాం. కానీ ఎక్కువ ఉంటది. నడ్డం అయితే ఎక్కువ నడిచాం. కానీ చూడాలి. ఏ స్కేటర్సా? రోలర్ స్కేటర్సా? కింద పెట్టుకుని చెయ్యి నిలిపోతాగినా కాళ్ళ నొప్పులాడుతున్నాయా? అలాగా లైట్ ఇందాక లేదా అన్న? అవన్నీ కామన్ అవి. జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ నడిచాం అంతే.
32 కిలోమీటర్స్ లో అప్పటికే కాలు నొప్పులు అంటున్నారు. ఇంకెలాగైతే ఏంటి నడుపుతావు? ఫస్ట్ స్టాప్ 15 కిలోమీటర్స్ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. 15 పక్క మరి ఆగిపోమంటున్నావు. హాల్ లోపల ఆడుతున్నాయి అంతే. మరి ఎందుకైతే ఆగమంటున్నావు? కాలు నొప్పులు ఆడతాయి కదా. అదే చెప్తున్నా, 15 అన్నావు, ఒక 12 చేయి చాలు. మనకి నటక అలవాటే కాబట్టి వాక్ అసలు ఎక్కడ నెవర్ గివ్ అప్. ఎలాగైనా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసే తీరుతాం. వీడేమో మధ్యలోనే ఆగిపోతుంది, నాకు తెలిసి సోలో అయినా నడిచేస్తా. రారా ఆగనంటావు, ఆగిపోతావు. ఇప్పటికైతే దగ్గర దగ్గర ఒక 9-10 కిలోమీటర్స్ దగ్గర అటు ఇటు. కరెక్ట్ గా చూద్దామంటే సిగ్నల్ అయితే రావట్లేదు. ఇంచుమించు ఒక 10 కిలోమీటర్స్ అయితే నడిచేసాం. ఎక్కడి నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ అనుకుంటా టెనిటీ పార్క్ దగ్గరే ఆగుదామని నేనైతే ఫిక్స్ అయ్యాను. కానీ టెనిటీ పార్క్ దగ్గర అక్కడ వరకు మనం నడగలమా లేదా అనేది చూద్దాం. మ్యాక్స్ నడడానికి అయితే ట్రై చేద్దాం. అక్కడే ఫస్ట్ స్టాప్ అయితే నేను తీసుకుంటా. టెనిటీ పార్క్ వరకు వెళ్ళగలమా లేదా అనేది కంటిన్యూ చూడండి. నేనైతే ట్రై చేస్తాను, మ్యాక్స్ నడిచే తీరుతా. టెనిటీ పార్క్ దగ్గరే కూర్చొని వ్యూ అయితే కాసేపు ఎంజాయ్ చేద్దాం అక్కడ. చాలాసేపు నడుచుకొని కేర్ హాస్పిటల్ అయితే వచ్చాము. ఇంకా ఎక్కడి నుంచి హనుమంతవాక ఎంత ఉంటుందో తెలీదు. హనుమంతవాక కనిపిస్తే మనకు కొంచెం ఎనర్జీ వచ్చి ఉంటుంది చూసేసరికి. ఇంకా అక్కడి నుంచి మనం అనుకున్నది టెనిటీ పార్క్ కాబట్టి అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళాక ఒక 1/2 అవర్ అయితే ఆగుదాం. మనకి బ్యాగ్లోనైతే వావా బన్ అయితే కనిపించింది. ఇది మనకి వన్ ఆఫ్ ఫేవరెట్. సో తీసుకొని చేసేయడమే, దొరికినట్టు చేసేయడమే. చాలాసేపు నడిచిన తర్వాత అయితే ఫైనల్గా మనం అనుకున్న హనుమంతవాక అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి టెనిటీ పార్క్ స్ట్రైట్గా వెళ్ళొచ్చు బీచ్ సైడ్ నుంచి. ఇంకా హనుమంతవాక దగ్గర మనం వెంకోజీపాలెం సైడ్ కూడా రైట్ తిరిగిపోవచ్చు అన్నారు. కానీ మనం అనుకున్నట్టే టెనిటీ పార్క్ నుంచి అయితే వెళ్దాం. బీచ్ చూసి అంతా చూసి బీచ్ నుంచే ఆ MVP నుంచి అయితే వద్దాం. అక్కడ నుంచి మహా అయితే అది ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది ఎక్స్ట్రా. అసలు చెప్పాలంటే అలాగే వెళ్ళొచ్చు అనుకుంటాను నాకు తెలిసి. కానీ మనం బీచ్ నుంచే అనుకున్నాం కాబట్టి బీచ్ నుంచి అయితే వెళ్దాం. ఫైనల్ గా టెనిటీ పార్క్ అయితే వచ్చాం. కింద చూడొచ్చు బీచ్. ఫస్ట్ స్టాప్ ఇదే మంది. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఇంకా దానికన్నా ముందు నుంచి అంటే సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి కంటిన్యూస్ వాక్, ఎక్కడ ఆగకుండా మధ్యలో కొబ్బరికాయ కొట్టాం. ఇంకా కంటిన్యూస్ వాక్ టెనిటీ పార్క్ వరకు. కింద డిస్ప్లే చేస్తున్నాను ఎన్ని కిలోమీటర్లు అనేది చూడొచ్చు మీరు. అలానే ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. మేము 4కి స్టార్ట్ అయ్యాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఇప్పుడు 9 అవుతుంది కదా. గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము అంటే ఫస్ట్ స్టాప్ అనేది ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా ఇక్కడ ఒక 1/2 అవర్ వెయిట్ చేసి ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయడమే వాక్ అనేది.
మధ్య మధ్యలో ఇప్పుడు ఇంకా స్టాప్స్ తీసుకుంటాం, ఒక 3-4 అయినా. తెలుసు కదా, మనము ఒకసారి ఏదైనా అనుకుంటే అది కంప్లీట్ చేసే తీరుతామని. చేయలేము అనుకున్నా, కానీ మొత్తానికైతే సాధించా. హనుమంత వాక వరకు అయితే ఫ్రీగా ఏ నొప్పులు లేకుండా వచ్చిన. హనుమంత వాక నుంచి టెన్నిటీ పార్ట్ వరకు అయితే చాలా కాళ్ళు నొప్పులు పెట్టాయి. ఇప్పుడు హ్యాపీగా కూర్చొని ఒక 2 minutes అవుతుంది. ఒక ఇక్కడ 30 minutes అయినా కూర్చుంటా పక్కాగా. కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోతా. ట్రినిటీ పార్క్ ఇంకెలా దిగామో లేదో రోప్ వే ఉంటది అక్కడే, అప్పుడే ఆగిపోయి మురి మిక్చర్ అయితే తీసుకున్నాం. మురి మిక్చర్ తీసుకొని తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. మురి మిక్చర్ అయితే వస్తుంది, తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోయి పరిగెట్టడమే. ఈసారి అక్కడ తగ్గేదే లేదు. ఇలా ఎంబీపీలోకి వచ్చాం, అప్పుడే కూర్చుంటాం, అలిసిపోయాం. ఎక్కడికి ఒక్కసారి అక్కడ టెన్నిటీ పార్క్ దగ్గర కూర్చోడం ఎఫెక్ట్, కాలు ఇంకా ఎక్కువ నొప్పి పెడుతున్నాయి. చూడొచ్చు మీరు, చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు. మేము దగ్గర కూర్చొని ఒక 5 minutes అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిన దగ్గరికి అయితే 16 kilometers ఉంది. ఇంకా 16 kilometers కళ్ళు మూసుకొని ఎలా అయినా వెళ్ళిపోవాలి. వాక్ కొట్టేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ 16 kilometers మెయిన్ టాస్క్. చాలా సేపటికి నడిచిన తర్వాత ప్లాన్స్ స్టేర్కి అయితే వచ్చాం. ఆప్సైడ్ కరెక్ట్ గా వచ్చాము. అక్కడ హైవే కాబట్టి ఆప్సైడ్. ప్రెసెంట్ అయితే మనం ఇసుక తోటలోనే ఉన్నాం. ఇసుక తోటలో నుంచి ఇంకా మద్దిలపాలెం సైడ్ అయితే వెళ్తున్నారు, కానీ మనం హెచ్బి కాలనీ నుంచి షార్ట్ కట్ ఉంది. హెచ్బి కాలనీ నుంచి లాంగ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. స్కిప్ చేస్తున్నాం, కొంత వే తగ్గుతుంది. ముందుసారి అయితే హెచ్బి కాలనీ నుంచే వే ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ హైవే మీద నుంచి ఎక్కడ మరి కటింగ్ ఇచ్చారో తెలీదు, కానీ మనం ఇప్పుడు హెచ్బి కాలనీ మీద నుంచే వెళ్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది లైన్, తక్కువేం లేదు. అటు వెళ్ళినా ఒకే జనాలు, ఇటు వెళ్ళినా ఒకటే జనాలు. ఇప్పటికి ఒక 20 kilometers అయితే నడుస్తాం. ఇంకా 12 kilometers మాత్రమే ఉంది. 2 kilometers నడిచి ఇంకా 10 kilometers బ్యాలెన్స్ ఉంచుతాం. అక్కడ ఒక మినిమం 1 hour అయినా రెస్ట్ తీసుకుంటాం. కాళ్ళ నొప్పులు అయితే చాలా హెవీగా ఉన్నాయి. టెనిటీ పార్క్ దగ్గర ఒక 20 minutes ఆగాం, ఎక్కువసేపు కూడా అక్కడ ఆగలేదు. సో ఒక 2 kilometers ముందుకెళ్ళి ఒక 1.5 hour అయితే అక్కడ రెస్ట్ అయితే తీసుకుంటాం. కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకో 11 kilometers అయితే ఉంది. ఆగిపోయాం దగ్గర ఒక ఇప్పటికి ఒక 40 minutes అయింది కూర్చొని. చక్కగా చాపేసాను మొత్తం. ఇంకా కాసేపు కూర్చొని ఇంకా 11 kilometers కూడా కంప్లీట్ చేసేస్తాం. ఏడుతాను ఎందుకు నల్లేనని నడు. అబ్బా పద పద. లాస్ట్ 10 kilometers వచ్చేసరికి ఎడుకండు నల్లనని. చాలాసేపు అయితే నడిచాము. నడిచి ఇంకా 8 kilometers అయితే ఉంది. నార్బెట్ మాల్ అయితే క్రాస్ అవుతున్నా. మాడు ఫుల్ స్విచ్ ఆఫ్ అయిపోండు. వాంతులు వచ్చేస్తున్నాయి, కక్కేస్తున్నాం, కళ్ళు తిరిగేస్తున్నాయి, ఏడేటో అంటున్నాడు. ఆడిని తీసుకొని వెళ్ళి ఇంకా 8 kilometers కాబట్టి నడిపించాలి ఎలాగోకలాగా. ఇంకా కాళ్ళు అయితే, నా కాళ్ళు ఫుల్ కింద పాదాలు అయితే అవి మాత్రమే నొప్పి పెడుతున్నాయి, ఇంకేం నొప్పి లేదు. కానీ ఎలాగైనా చేసేస్తాం. వీటితోటే కొంచెం ఇబ్బంది. ఏయ్ బతిగా ఉన్నావా? ఫేస్ చూపించు ఒకసారి. ఏయ్ రే యేసు ప్రభు,
ఏటవుతుంది బాగుంది వస్తుందట. పేషెంట్ అయిపోయాడు మా సాయి. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాడు, లెగిరంటే లెగట్లేదు. వీడి వల్ల సగం లేగ. లాస్ట్ 12 కిలోమీటర్స్ ఉంది అనగా అక్కడ వరకు బాగానే వచ్చాడు, కానీ ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది అనగా అప్పటి నుంచే ఇబ్బంది పెట్టేస్తాడు. దగ్గర దగ్గర ఇంకా 6 km ఉంది, కానీ మెయిన్ టాస్క్ ఇక్కడ ఉంది. అస్సలు కాలు పాదాలు అనేది ముందుకైతే సహకరించట్లేదు, చాలా కష్టంగా ఉంది. కింద పాదాలు మాత్రమే నొప్పి పెడతాను, ఇంకేం నొప్పి రావట్లే. ఈ 6 km ఎలాగోకలాగా కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే. ఇదే మెయిన్ టాస్క్. చాలా సేపు నడిచిన తర్వాత అయితే అన్నిటి అయితే వచ్చాం. బాబోయ్, అస్సలు ఇక్కడి నుంచి సహకరించట్లేదు. ఫైనల్ గా అయితే కొబ్బరికాయ కొట్టిన ప్లేస్ కి అయితే వచ్చాం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 4:32 అవుతుంది. అంటే 4కి మేము స్టార్ట్ చేసాం. 12 hours 30 minutes అయితే పట్టింది. నేను మొత్తం 32 kilometers చేయడానికి. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా రిటర్న్ అయిపోవాలి. ట్రైన్ టైం కూడా లేదు, ఇంకో 20 minutes లోనే ఉంది. ఫాస్ట్ గా అన్ని చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఫుల్ టైర్డ్ అయిపోయాం. సింహాచలం రైల్వే స్టేషన్ కి వచ్చే లోపే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఉంది, ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరంలో దిగుతాం. ఈ ట్రైన్ కరెక్ట్ గా అప్పటికి రీచ్ అవుద్ది ఉంటే బై లక్ గా ఎక్కచ్చు. ఇంకా ట్రైన్ ఎక్కిసి బొబ్బులు వెళ్ళిపోవచ్చు, లేదంటే మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి బొబ్బులకి. ఫుల్ టాస్క్ ఇప్పటికే కాల్ నొప్పి అంటే. చాలా స్ట్రగుల్స్ పడిన తర్వాత అయితే మొత్తానికైతే రిటర్న్ అయిపోయాం. కరెక్ట్గా మార్నింగ్ 4:25కి ట్రైన్ అంటే మేము అలా రైల్వే స్టేషన్కి వెళ్ళాం. సింహాచలంలో ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా 1 అవర్లో ఇంకో ట్రైన్ ఉంది, అది విజయనగరం వరకే. విజయనగరం వరకు వెళ్ళి విజయనగరంలో దిగి మళ్ళీ విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు నడిచి, అక్కడ బస్సెస్ ఖాళీ లేవు, నించొని అస్సలు నా వల్ల కాలేదు. అక్కడ ఒక 1 hour వేస్ట్. బస్సు ఫైనల్గా ఎక్కి 2 hours జర్నీ మళ్ళీ మొత్తానికి వచ్చేసాం. అస్సలు ఓపిక లేదు, కాళ్ళు నొప్పులు, అడుగులు అస్సలు రావట్లేదు. స్టార్టింగ్లో చాలా క్లిప్స్ తీసాను, కానీ అది అలా వచ్చేసరికి ఎండింగ్కి క్లిప్స్ అన్నీ తగ్గిపోయాయి. తీయడానికి అసలు ఓపిక లేదు. అందుకని స్టార్టింగ్ ఎక్కువ క్లిప్స్ ఉంటాయి, కానీ ఎండింగ్లోనే ఉండవు. ఇంకా ఈ వీడియో ఇంతే. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తున్న వాళ్ళని ఎవరైనా గిరి ప్రదక్షిణకి వస్తే కామెంట్ చేయండి. ఇంక మీ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంక వీడియో అంతే, ఇంకేముండదు. లాస్ట్కి ఒక లైక్ వేసుకొని చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.